అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం చూసిన వారికి, ఎందుకంటే మన వీడియోలన్నీ కూడా నేరుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అందుకు ప్రతిసారి చెప్తూ ఉంటాము. అంతేకాకుండా మనవి లీగల్ ఛానల్ 1600 పైగా మన వీడియోలు ఉంటాయి. మీకు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పు. ఇది ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు దాచుకోవాల్సినటువంటి తీర్పు అనమాట. ఏంటి అంటే 16 సంవత్సరాల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం జరిగింది అని చెప్పేసి ఒక తీర్పు వచ్చింది. ఏంటి, సుప్రీంకోర్టు చొరవతో ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. ఏం జరిగింది అంటే, శిశుపాల్ సింగ్ అనేటువంటి అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన 1992లో అక్కడ ఎన్కౌంటర్లో కాల్పులు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. 1995లో మరణించాడు. 95లో మరణించాడు. ఈయనకి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడు పిల్లలు చాలా చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లలు అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కారుణ్య నియామకానికి అప్లై చేయలేదు. ఎందుకంటే అక్కడ లేడీస్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. ఈ సందర్భంగా అప్లై చేయలేదు. తరువాత 13 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి 2008కి మేజర్ అయ్యాడు. అప్పుడు అప్లికేషన్ పెట్టాడు, మా నాన్నగారు ఉద్యోగం కారుణ్య నియామకాల్లో నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే తిరస్కరించింది. 13 సంవత్సరాల వరకు మీరు పట్టించుకోలేదు కాబట్టి మేము ఉద్యోగం అని. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు, వీరేందర్ సింగ్ అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళాడు. అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఏం చేసిందంటే మళ్ళీ విచారణ జరిపి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఇచ్చింది. ఇస్తే ఆ విచారణ జరిపినా ఉద్యోగం ఇవ్వకపోతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఏం చేసిందంటే దాన్ని డివిజన్ బెంచ్కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. డివిజన్ బెంచ్ కూడా విచారణ జరిపి 4 నెలల్లో ఆ అబ్బాయికి వీరేందర్ సింగ్కి కాంపన్సేట్ గ్రౌండ్లో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. జారీ చేస్తే ప్రభుత్వం ఏం చేసిందంటే 13 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఉద్యోగం ఇవ్వవసరం లేదంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. సుప్రీంకోర్టు విచారించి చాలా తీవ్రంగా స్పందించింది. 18 సంవత్సరాలు బట్టి తిప్పుతారా అని చెప్పేసి 16 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం ఇవ్వకుండా తిప్పుతారా 2008 నుండి అని చెప్పేసి రీసెంట్గా ఈ తీర్పిచ్చింది. ఖచ్చితంగా 6 వారాల్లో ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి, కారుణ్య నియామకాల్లో ఉద్యోగం ఇచ్చి తీరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేసేది లేదు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదేశాలు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది ఆ అబ్బాయికి. అంటే ఆ అబ్బాయికి అప్లై చేశారు కాబట్టి అదే భార్యకి అయితే భార్యకి, లేకపోతే అమ్మాయికి అయితే అమ్మాయికి ఖచ్చితంగా ఉద్యోగం అనేటువంటిది ఇవ్వాలి. ఈ రకంగా మనకి చట్టం గురించి ఒకటి తెలిసింది. ఏంటి అంటే కారుణ్య నియామకాల్లో సరి అయిన కారణంతో డిలే అయినప్పటికీ, అప్లికేషన్ పెట్టడంలో డిలే అయినప్పటికీ ఉద్యోగం ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసిందనమాట ఈ కేసు ద్వారా. 13 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇవ్వమంటది రాష్ట్ర ప్రభుత్వం. కానీ 13 సంవత్సరాల్లో ఆ అబ్బాయి మైనర్ కాబట్టి 13 సంవత్సరాల తర్వాత మేజర్ అయ్యాడు కాబట్టి అతను అప్పుడే అప్లికేషన్ పెట్టుకున్నాడు. మైనర్గా ఉన్నప్పుడు ఎలాగ ఉద్యోగం కదా, మైనర్ అంటారు కదా, అందుకని అతను ఏం చేశాడంటే 13 సంవత్సరాల తర్వాత అతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. కాబట్టి సరైన పద్ధతే కాబట్టి ఆయనకు ఉద్యోగం ఇవ్వాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీరు ఎవరైనా సరే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని జాగ్రత్తగా దాచుకుంటే ఉద్యోగస్తులు రేపు పొద్దున ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఈ జడ్జిమెంట్ కాపీతో పాటుగా అప్లై చేసుకోవచ్చు. దేశం అంతటికీ కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. జై హింద్, భారత మాతా కీ జై.